పురుషులు కనుక కబరీబంధాన్ని 3 శ్లోకాల్లో ప్రస్తావించారు ఆయన. లేకపోతే శంకరులకు 3 మార్లు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంటే జగద్గురువుగా శంకరాచార్యుల వారు మన కొరకు ఎంత తాపత్రయపడ్డారు అన్నది స్తోత్రంలో మనకి ఆవిష్కృతమవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మాతృదేవో భవ శాస్త్రమే, పితృదేవో భవ శాస్త్రమే, ఆచార్యదేవో భవ శాస్త్రమే. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్యదేవో భవ. ఆచార్యుడు చేసే ఉపకారం ఏమిటి? గురువు ఏం చేస్తాడు ఉపకారం? ఆచార్యుడు అంటే వైష్ణవులని కాదు నా ఉద్దేశం. ఆచార్యులు అంటే అర్థం ఏంటంటే శాస్త్రమును తెలుసుకుని ఆచరించి చూపిన వారిని ఆచార్యుడు అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య. అశ్వత్థామకి ఆచార్య లేదు, ఆచరించలేదు. కాబట్టి ఎవరు శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించారో వాళ్ళందరూ ఆచార్యులే. శంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య, భారతీ తీర్థస్వామి ఆచార్య. ఆచార్య అంటే శాస్త్రమును తెలుసుకుని తాను ఆచరించి లోకమునకు బోధించిన వాడు. రమణ మహర్షికి ఆచార్య ఉండదు, ఎందుకంటే వాడు గురువు. గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు ఆ జ్ఞానమును పొందిన తరువాత. ఆయన ఆచరించి చూపించిన వారు కాదు రమణులు. అంత మాత్రం చేత తక్కువ వారు అనకూడదు. వారు కూడా బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడిన వారే. కానీ ఆచారయతి, ఆచరించి చూపించిన వాడు శాస్త్రమునకు కట్టుబడతాడు. కట్టుబడితే ఆచార్య అని పిలుస్తారు. ఇప్పుడు శంకరాచార్య వారు ఆచారమునకు కట్టుబడ్డారు. శంకరాచార్యుల వారు లోకమునకు మార్గదర్శనం చేయించడానికి. ఆచార్యుడు చేయు ఉపకారం ఏమి? తల్లి తండ్రి ఏ శరీరం ఇచ్చారో అటువంటి శరీరాన్ని మళ్లీ పొందవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇస్తాడు. అందుకే తల్లి తండ్రి చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం ఎవరు చేస్తారంటే ఆచార్యుడు చేస్తాడు. అంత ఉపకారం చెయ్యవలసిన స్థానంలో కూర్చుని ఉన్నవాళ్ళను నేనన్న విషయాన్ని గుర్తిరిగిన మహాపురుషులు కనుక, జగద్గురువులు కనుక వారు వారి స్తోత్రంలో జ్ఞానమునకు కారకమైన అమ్మవారి కబరీబంధ దర్శనాన్ని 3 మార్లు ప్రస్తావించారు. అందుకని ఆ శ్లోకంలో ప్రారంభం చేస్తూనే మందారమాల కలితాలకాయి అంటారు. శంకరులు ఒక్క మాట ప్రయోగించారంటే ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది అందులో. ఆయన అంటున్నారు, అమ్మా నీ కబరీబంధమునందు మందారమాల అలంకరింపబడి ఉంటుంది. మందారమాల అంటే మనం మందార పూలని పిలుస్తామే, ఎర్రగా ఉంటాయి. ఆ మందార పూలు కావు. ఆ మందార